ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయముల వడయు నన్ను ఒక్క చితికింధనంబునై ధరలు నన్ను ఎటులగా చదవో నీలో ననెటుల చేర్చుకుందువో దేవా నేను నీ యందే భారమాని అర్దించు సుందురే ఎంబవళ్ళు వీక్షించు సుందునే తెన్ను కన్ను అలపి చూసిన నీరు పెతలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు నెలసి చూసిన నీ పేరు పలుకుచుండు నీవే సకలము నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు రాకనో పని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు సాంధ్యరాగములందును సస్సులందు సలయముల ఎర్రని ప్రసవములను సానుముల బారెడు నది సలిల ముందు రచునా గుండెలో నిరక్తమును పిండి పూత పూసితి వాలేదపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడల ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజ భీష్ట సిద్ధి వేరుగచ్చంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు
మహోన్నతికి మృక్కు లోకాలు నీందులేను నీదు పాద సేవకునైననే పనికిరానే ఎరసి కాపాడుమనుట కక్కర పురాణే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింపు ఆలస్యమేలా అమ్ము నా ఎట్ట ఎదుటకు హమ్ములేలా రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశముల నుండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర మృతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వేయించుచున్నాడవు నీకంటే గన్లు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవరూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు నాటికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కన్నమ్మిన భక్తులము మా భారము కన్నగారిని వలె నీపై వేసుకొని మమ్మ మాయ యందును పాపముల యందును హింసల యందును కొనియక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున నన్ను పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగును గాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వక్షం విశ్వజంభవం విశ్వం సద్గురం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమా నిత్యం విశ్వం సద్గురం హరిం విశ్వమేవేదం పురుషః సద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మైశ్వరం శాశ్వతం శివమచ్యుతం సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సద్గురు పరజ్యోతిరాత్మా సద్గురు పరః సద్గురు పరోధ్యాతాధ్యాత్మం సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిర్జితః సర్వం వ్యాప్యం సద్గురుస్థితః
అనంతమవ్యయం కవియం సముద్రయంతం విశ్వసన్ముఖం పద్మకోశః ప్రతీకాసనం హృదయం చ యదోముఖః అయోనిశ్చారితశాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకలం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతరణం శిలావిస్థలం వర్చాకోశసన్నిభం తస్యాంతే ససరళం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే విశ్వతోముఖః స్వగ్రభుగ్యభజంతే స్థానాకారమజరకవి తీర్యగోదమదస్వాయైరస్మైస్తస్య సన్నదః సంధావయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైద్యశిఖా అడియోర్వ్యవస్థితః నేనతో యదమధ్యస్తద్విజ్వల్లేకేన భాస్వరః నీవారశోకవర్తన్మే పేతాభాస్వచ్చనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రేంశేన్ చ సద్గురువ్యవస్థితః ఓం సబ్రహ్మ ఓం సశివ ఓం సహరిశ్చంద్ర శ్రేంశేన్ చ సద్గురు పరబ్రహ్మణాక్షరం పరమేశ్వర రాజాధిరాజాయ ప్రసన్నసాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయువు ఓం తదాత్మ ఓం తత్సచ్చిత్ ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గుహాయామి స్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరస్వమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిः బ్రహ్మణోధిపతిः బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయः దిలేవ చక్షురాతతం తద్విప్రసూరిపన్యవో జాగృవాన్ సంసనిష్టతే విష్ణోర్యత్పరమం పదం మృతకం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేఖం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమరాలీశా సద్గురుస్వరూపాయ ధీమహి ఓం శ్రీ ఉమరాలీశా సద్గురు ప్రచోదయాతు ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉషేశా సద్గురుస్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉషేశా సద్గురు ప్రచోదయాతు ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొయ్యదీన్ మారుషా సద్గురుస్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొయ్యదీన్ మారుషా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతే ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవస్తుందని చెప్పి అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వాళ్ళు వేదిక అవకాశంలో కూర్చోవస్తుందని దయచేసి సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అమ్మా సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య
లోకవందితహిత శ్రీకరాశ్రిత లోకవందితహిత శ్రీకరాశ్రిత లోకపాలక మము కాపాడు మీక భయవారక లోకపాలక మము కాపాడు మీక భయవారక ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య పాపతాపములుడుపా ఆపదలను బాపా పాపతాపములుడుపా ఆపదలను బాపా రూపమెత్తువాడా దీపించు ప్రోడా కాపాడు రేడా మా బాలిలేడా కాపాడు రేడా మా బాలిలేడా ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య సూర్యచంద్రుల వల్ల శోభెల్లడి ఎల్లా కార్యములను సూర్యచంద్రుల వల్ల శోభెల్లడి ఎల్లా కార్యములను నీవైశ్వర్యముల తావై ఆర్యాకుణ కణివై నీవైశ్వర్యముల తావై ఆర్యాకుణ కణివై ఉమరాలి శానుతివై ఉమరాలి శానుతివై ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సాయిబాబా గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. ఈశ్వర రసస్వరూపులైన శ్రీ సద్గురువులకు నా హృదయపూర్వక అనంతకోటి ప్రణామములు. సభాసభ్యులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఈశ్వర తత్వాన్ని ప్రబోధించడానికి ఆవిర్భవించినటువంటి పీఠం. మార్చి 23వ తారీఖున స్వామి సన్నిధిలో మనందరం అత్యంత వైభవంగా ఉగాది పండుగను జరుపుకున్నాం. షడ్రుచులని స్వామి సన్నిధిలోనే స్వామి ప్రసాదంగా మనందరికీ అనుగ్రహించి ఆ షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని కూడా మనందరికీ కూడా స్వామి పంచడం జరిగింది. ఆ వేళే మనం స్వామి సమక్షంలోనే పంచాంగ శ్రవణం కూడా విన్నాం. విని ఆ రాసులను బట్టి వారికి రాజపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం ఇవన్నీ కూడా ఆ రోజున మనకి పంచాంగ శ్రవణం వినిపించినటువంటి సిద్ధాంతి గారు మనకి మహాదేవమణి గారు వినిపించారు. విన్నాం, బాగుంది అనుకున్నాం. బాగున్న వాళ్ళు బాగుంది అనుకున్నారు, లేని వాళ్ళు
నాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ, నాకు అవమానం ఎక్కువ, రాజ్యభుజం తక్కువ అనుకున్నారు. ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యుడికి ఈ పీఠాధిపతులు ప్రసాదించినటువంటి మహామంత్రం ఎంత బలీయమైనటువంటిదంటే, ముక్కంటి ఈశ్వరుడికి 3 కళ్ళు, ఒక కన్నులో సూర్యుణ్ణి, ఒక కన్నులో చంద్రుణ్ణి, నుదుటి మీద ఉన్న కన్నులో అగ్నిని దాచుకోగలిగినటువంటి సంపన్నుడు, శక్తి సంపన్నుడు ఈశ్వరుడు. సూర్యుడిని మనం సూటిగా చూడగలమా? చూడలేం. అగ్నిని మనం భరించగలమా? తాకగలమా? తాకలేం. అగ్నిని సూర్యుడిని కూడా తన అవయవాలలో ఇముడ్చుకున్నటువంటి శక్తి సంపన్నుడు ఈశ్వరుడు. అటువంటి శక్తి సంపన్నుడు ఈశ్వరుడికి ఈ మహామంత్రం ఈశ్వర మహాబలీయమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి మంత్రం ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు ప్రసాదించినటువంటి మంత్రం. అంటే అష్టదిక్పాలకుల్ని శాసించగలదు, పంచభూతాలని శాసించగలదు, దిక్కులన్నిటినీ కూడా శాసించి ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా ఉంచగలిగినటువంటి శక్తి ఈ పీఠాధిపతులు ప్రసాదించిన మహామంత్రంలో నిమిడీకృతమై ఉంది. ఆ మహామంత్రంలో నిమిడీకృతమైనటువంటి బలాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? హిందువులకి ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క దేవుడికి ఇన్ని 100 సార్లు, ఇన్ని 1000 సార్లు, ఇన్ని లక్షల సార్లు ఈ స్తోత్రమో ఈ మంత్రమో జపించినట్లయితే ఆయన శాంతించి ఆ గ్రహాన్ని ఆ వ్యక్తికి అనుకూలంగా మలచి సత్ఫలితాలను ఇస్తాడు అనేటువంటిది మన ఇతిహాసాలు, మన పురాణాలు మనకి చెప్తున్నాయి. దానిని మనం అనుసరిస్తున్నాం. ఈశ్వర రసస్వరూపుడైనటువంటి సద్గురువారి ప్రసాదించినటువంటి మహామంత్రం బీజాక్షరాల్లో ఇముడ్చుకొని ఉంది, గాయత్రీ మంత్రాన్ని ఇముడ్చుకొని ఉంది, సమస్త శ్లోకాలలో ఉన్నటువంటి శక్తిని ఆ మహానుభావులు ప్రసాదించిన మంత్రంలో ఇమిడ్చేసి నేనే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఆ మహామంత్రాన్ని ఎవరైతే లక్ష్యంతో విశ్వాసంతో సాధన చేస్తారో వాళ్ళ దగ్గరే ఈ పీఠాధిపతులు అభౌతికంగా ఉంటారు. దీనికి అనేక తార్కాణాలు ఉన్నాయి. వచ్చేస్తున్న ఆపదని ఆ మంత్ర ప్రభావం వల్ల ఆ అభౌతికమైన శక్తిని అప్పటికప్పుడు అక్కడ కల్పించి అలా పక్క నుంచి తప్పించేయడం ఈ పీఠాధిపతులకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరికి చేస్తారు వీళ్ళు? ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే స్వామిని లక్ష్యంగా కొలుస్తున్నారో వాళ్ళనే కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకు అలా కాపాడతారు? అందరికీ మహామంత్రాన్ని ఇచ్చారు కదా. మహామంత్రం ఇచ్చినప్పటికీ మనల్ని ఎందుకు కాపాడరు స్వామి? మహామంత్రం స్వామి ఇచ్చారు. ఏమన్నారు ఇచ్చి? మిమ్మల్ని మీకు వీలైనప్పుడల్లా ఆ మంత్రాన్ని సాధన చేసి ఆ అమృతాన్ని మీరు గ్రహించి ఆ అమృతాన్ని మీరు గ్రహించడం వలన నరాల్లోనూ ఆ మంత్రం ఇమిడి సర్వవేళలా సర్వావస్థలందు మనస వాచ కర్మణ ఆ మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళతో అభౌతికంగా ఈ పీఠాధిపతులు వెన్నంటే ఉంటారు, ఉండి తీరతారు. ఎందుకు? మన విశ్వాసం స్వామి, మన లక్ష్యం స్వామి, మంత్రం స్వామి, స్వామే మంత్రం, మంత్రమే స్వామి. ఎప్పుడైతే మనం మనస వాచ కర్మణ
ఆ మహామంత్రాన్ని స్మరిస్తూ ఉన్నామో అష్టదిక్పాలకుల్ని ఆ మంత్రమే శాసిస్తుంది, దిక్కుల్ని అదే శాసిస్తుంది, పంచభూతాలని అదే శాసిస్తుంది. కావలసిన గణాలని ఏ ఏ గణం ఎక్కడెక్కడైతే ఉంటే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందో, సత్ఫలితాలను ఇస్తుందో అక్కడ ఆ గణాలను పెట్టి ఆ వ్యక్తికి అనుకూలంగా చేసేటువంటి శక్తి స్వామి మనకి ఆల్రెడీ ప్రసాదించారు. ప్రసాదించిన శక్తిని మనం ఆస్వాదించడమే. అన్నం వండేసుకుని వంటగదిలో పెట్టేసుకుంటే మనకు కడుపు నిండదు. దాన్ని తింటేనే మనకు కడుపు నిండుతుంది. దాన్ని తింటేనే మన శరీరానికి సత్తు వస్తుంది. అదేవిధంగా స్వామి చెప్పిన మహామంత్రాన్ని మనసా వాచ కర్మణ మనం స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ మంత్రానికి ఉన్నటువంటి ఈశ్వర రసస్వరూపమైనటువంటి సద్గురువులు ప్రసాదించిన మహామంత్రంలో ఉన్నటువంటి బలీయమైనటువంటి ఈశ్వర శక్తి శరీరం గ్రహించుకుని మన నవనాడుల్లోనూ అది లీనమై జీవాణువులను ఉత్తేజపరిచి మనకి కావలసినటువంటి విపత్కర పరిస్థితిని తప్పించుకోవడానికి మనకి కావాల్సినటువంటి ఆలోచనని అభౌతికంగా మనకి స్వామి స్ఫురింపచేసేటువంటి అవకాశం ఉంది. ఇది విశ్వాసం, లక్ష్యంతో ముడిపడి ఉన్నటువంటి విషయం. స్వామి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు, నేనే చెయ్యాలి అంటే స్వామి నేను చేయగలనా ఈ కార్యాన్ని, ఇంత మాత్రమే భాగ్యాన్ని కార్యక్రమాన్ని నా భుజస్కంధాల మీద మోపారంటే స్వామి మోపినప్పుడే ఆయన ఆశీస్సులు కలగజేస్తారు. మనమే చేయక్కర్లా. వాళ్ళకి కావాలనుకుంటే చలనం లేనటువంటి గడ్డి పలకను నుంచోబెట్టి దాంతో వాళ్ళ పనులు చేయించుకోగల సమర్థులు. ఏ రోజునైతే అహంభావం అరిషడ్వర్గాల్లో ఓడినటువంటి ఈ అహంభావం, నేను అనేటువంటి అహంభావం మనలో ప్రవేశించి మనల్ని పతనానం వైపు నడిపించే ప్రయత్నమే చేస్తుంది. అహంభావం, నేను అనేటువంటి మాట సభ్యుడిలో రానంతసేపు స్వామి కృపా కటాక్షణాలు ఆ సభ్యుడి వైపే విరజల్లుతూ ఉంటారు. ఏ రోజునైతే నేనే చేస్తున్నాను అనేటువంటి భావం గనక మనసులో ఏర్పడితే అదే అతని పతనానికి నాంది పలుకుతుందనేది నా విశ్వాసం. నాకు ఈ పీఠం నేర్పినటువంటి పాఠం. కాలగర్భంలో ఎంతమందో నేను 3 పీఠాధిపతులకి సేవ చేసుకుంటూనే వచ్చాను స్వామి కృపా కటాక్షణాలతో. ఏ రోజు కూడా నాలో ఈ అహంభావాన్ని కలగనివ్వకుండా స్వామి నన్ను నాకు ఆశీస్సులు కలగజేయాలని స్వామిని సభాముఖంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి సర్వదా కృతజ్ఞుడిని. మహామంత్రం యొక్క విశిష్టతని సాయి గారు చాలా చక్కగా వర్ణించారు. ఆ మహామంత్రాన్ని మనం పుచ్చేసుకుని దాన్ని సాధన చేసుకోకపోయినట్లయితే ఏం ఉపయోగం లేదు. భోజనం వండేసుకుని ఎదురుగుంటా పెట్టి కూర్చుంటే మన కడుపు నిండదు. చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ విధంగా మనం స్వామి ఆ యొక్క మహామంత్రాన్ని ఇచ్చినటువంటి మంత్రాన్ని సాధన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మంచి విధానంలో ఆశీర్వాదం వస్తుందని చెప్పి ఎవరు కూడా అహంభావం చెందకుండా మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలని చెప్పి చక్కటి విషయాలు చెప్పినటువంటి సాయి గారికి సభతరణ కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం నుండి ఈశ్వర రహస్యం. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శాతత్వంలో విశ్వాసము అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవు ఇచ్చారో తెలుసుకుందాం. ప్రపంచంలో విశ్వాసం అంటే త్యాగ రూపంలో
ఈ ఆత్మ యొక్క సమర్పణే విశ్వాసం అనే దానికి పర్యాయపదంగా వాడబడుతుందటండి. సాధారణంగా మన విశ్వాసం అనే పదమాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎవరైనా మనకి ఉపకారం చేసినప్పుడు, మంచి విషయం చేసినప్పుడు వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉంటే మనము విశ్వాసం అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. అయితే ఒకప్పుడు ఒక వ్యక్తికి ఎంతో విశ్వాసంగా ఉన్న వ్యక్తి కూడా ఆ తర్వాత అవిశ్వాసిగా మారిపోయే అవకాశం ఉంటుంది. మనం ఎంతో విశ్వాసపాత్రుడని మనం అనుకున్న వ్యక్తి అవిశ్వాసిగా మారి మనకు ద్రోహం తలపెట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ విశ్వాసం అనేది శాశ్వతమైనది కాదు, ఇది కేవలం తాత్కాలికమైనది. ఏ వ్యక్తి ఏ జీవి కూడా ఎల్లకాలం విశ్వాసంతో ఉండలేరు, ఎందుకంటే భౌతిక పరంగానే మనం ఆలోచిస్తాం కాబట్టి. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు స్వామి. ఏమిటంటే, మనం సాధారణంగా విశ్వాసానికి ప్రతిరూపంగా మనం దేన్ని ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది? కుక్కని ఉదాహరణగా చెప్పుకుంటాం. కుక్కని మించినటువంటి విశ్వాసవంతమైనటువంటి జీవి ప్రపంచంలోనే లేదని మనం చెప్పుకోవడం జరుగుతుందండి. కానీ దానికి స్వామి ఏం చెప్తున్నారంటే, దాని యొక్క యజమాని దాని సకల సౌఖ్యాలు దానికి సమకూర్చి, దానికి అన్ని ఆహారాదులు సమకూర్చినప్పుడు ఆమె కుక్క కూడా విశ్వాసంగా ఉంటుందట. ఎప్పుడైతే తన యజమాని తనని నిర్లక్ష్యం చేయటం మొదలెట్టాడో కుక్కలో ఉన్న విశ్వాసం కూడా తగ్గుతూ వస్తుందటండి. అంతేకాకుండా తన యజమాని పెట్టిన దానికన్నా మంచి ఆహార పదార్థాలు ఇంకొక ఎవరైనా వచ్చి తనకి ఇవ్వజూపినప్పుడు తన వెంటనే తన యజమాని విడిచిపెట్టి అవతల వ్యక్తి ఘాతకుడైనప్పటికీ అతను మొరిగి తన విశ్వాసాన్ని చూపించి తన యజమాన్ని కాపాడకుండా ఆ ఘాతకుని కంటే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మన విశ్వాసానికి పర్యాయపదంగా చెప్పుకుంటున్నటువంటి, ఉదాహరణగా చెప్పుకుంటున్న కుక్క యొక్క విశ్వాసమే శాశ్వతంగా లేనప్పుడు ఈ ప్రపంచంలో విశ్వాసం అనేది ఏది తాత్కాలికమైనది, ఇది శాశ్వతమైనది కాదు అని స్వామి ఖచ్చితంగా చెప్తున్నారండి. అయితే ఇది మనం ప్రకృతి పరంగా భౌతిక పరంగా మనం మాట్లాడుకునేటువంటి విశ్వాసము. అయితే ఏది నిజమైనటువంటి విశ్వాసము? అసలు ఈ విశ్వాసమైనటువంటి చాలా నిగూఢమైనది, అగోచరమైనది, చాలా లోతైనది అటండి. ఇది మనకి చేతలలో కానీ మాటల్లో కానీ లొంగేది కాదు. మనం అనుకునే విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసం కాదు. మనం ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు నేను ఎంతో ఉపకారం చేసినా వాడికి విశ్వాసం లేదంటాం, అంటే అది విశ్వాసం కాదు. అంటే మనం ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం అన్నమాట. ఏంటి విశ్వాసం అట? సత్యం యొక్క పరిణామమే విశ్వాసం అటండి. నిజమే విశ్వాసం. సత్యం ఎక్కడైతే ఉందో అదే విశ్వాసం. ఇది చేతల్లో కానీ మాటల్లో కానీ మనకి తెలియబడేటటువంటిది కాదట. అయితే ఈ నిగూఢమైనటువంటి అభౌతికమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందటండి? మన ఆత్మకట బలీయమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుందట. మన ఆత్మకి శక్తిని ప్రసాదించి మన ఆత్మని త్యాగరూపంగా మార్చి శరీరాన్ని ఆహుతి చేయగలిగేటంత తెగువను మనకి సంకల్పిస్తుందట. ఎందుకంటే అక్కడే పరిణామం అనేది దాగి ఉందని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? ఈ 84 లక్షల జడజన్మల్ని క్షాళనం చేసుకుని వచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మలోనే ఈశ్వర విషయం తెలుసుకోవాలి. అది ఎప్పట్లోగా తెలుసుకోవాలి? మరణించేలోగానే ఆత్మ పరిణామం పొందాలి, నేననే తెలుసుకోవాలి, మనలోనే ఈశ్వర విషయం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. ఇది తెలుసుకోవాలి అంటే ఆ మరణం ఆసమయన్నమయ్యట తప్పదు, మనం మరణించక తప్పదు, శరీరం బూడిద కాక తప్పదు, బతికుండగా మోక్షం అనేది ఎవరికి కూడా రాదు. కాబట్టి ఈ విషయం తెలిసినప్పటికీ ఆ పరిణామాన్ని ఎవరైతే నిర్దిష్టంగా కోరుకుంటారో, మన సంకల్పాన్ని నిర్దిష్టంగా ఆ పరిణామం కోసం మనం ఎప్పుడైతే వేచి చూస్తుంటామో అదే నిజమైనటువంటి విశ్వాసం అంట. అంటే మన స్వామి పట్ల మనం చూపించే విశ్వాసం ఏ విధంగా ఉండాలి? మన ఆత్మ పరిణామాన్ని కలగజేసేది కాబట్టి స్వామి పట్ల మనకు విశ్వాసం అన్నమాట. లేనట్లయితే మనం మాట్లాడుకునే విశ్వాసం భౌతిక పరంగానే మనం మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇటువంటి త్యాగరూపమైనటువంటి తత్వానికి మారుపేరు విశ్వాసం అంటున్నారు. విశ్వాసము తత్వరూపంగా మారుతుందటండి. అయితే ఈ విశ్వాసాన్ని మనకి ఎవరు కలుగజేస్తారు? ఇది ఎలా మనకి లభిస్తుంది? దీనికట ఎవరైతే ఈ సృష్టిలో తనని చూసినటువంటి ప్రతి జీవి, తనకు ఎదురైన ప్రతి జీవికి విశ్వాసాన్ని కలగజేసేటటువంటి శక్తివంతుడుగా ఉన్నారు, ఆయనే తత్వవేత్త, ఆయనే సద్గురు, ఆయనే స్వయం బ్రహ్మ, ఆయనే స్వయం భువు. అంటే మనకి అయ్యగారు కలగజేసేదే నిజమైనటువంటి విశ్వాసం.
మనకు అయ్యగారిని మనం ఆశ్రయించినప్పుడు, గురువుగారిని మనం ఆశ్రయించినప్పుడు, మంత్రోపదేశం పొందినప్పుడు మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసం మనలో కలుగుతుంది? సద్గురువు మాత్రమే మనకి మోక్షాన్ని ప్రసాదించగలరు. సద్గురువు ద్వారా మాత్రమే మనకి సాహిత్యము లభిస్తుంది. సద్గురు యొక్క ఆశీర్వాదం మాత్రమే మన ఆత్మ పరిణామం అనేటువంటిది పొందుతుంది, ఆత్మ పరిణామం మనకి చెందుతుంది అనేటువంటి నిర్దిష్టమైనటువంటి సంకల్పాన్ని మనలో ఎవరు కలగజేయగలుగుతారనమాట? సద్గురువు మాత్రమే కలగజేస్తారు. అటువంటి విశ్వాసాన్ని ఎవరైతే కలగజేస్తారో ఆయనే తత్వవేత్తటండి, ఆయనే నిజమైనటువంటి విశ్వాసి. అటువంటి విశ్వాసం మాత్రమే మనము కావాలి తప్ప, అదే నిజమైనటువంటి విశ్వాసం. కాబట్టి అది అభౌతికమైనది, అగోచరమైనది, నిగూఢమైనది. అది మనకు కనపడుతుందా? మనకి పైకి కనిపిస్తుందా? మనం లెక్క చూడగలమా దాన్ని? అటువంటి నిగూఢమైనటువంటి, అగోచరమైనటువంటి, అభౌతికమైనటువంటి, ఆ నిర్దిష్టమైనటువంటి ఆ విశ్వాసం ఏమిటన్నమాట? అది సత్యం యొక్క పరిణామము. అదే తత్వరూపంగా మారినటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం దేనిగా పరిణామం చెందుతుంది అనమాట? తత్వంగా పరిణామం చెందుతుంది. ఆ తత్వరూపంగా ఎప్పుడైతే పరిణామం చెందిందో మనము సద్గురు పట్ల ఏకాగ్రతతో, దీక్షతో, విశ్వాసంతో ఉంటాం. ఎటువంటి విశ్వాసము? మన ఆత్మ పరిణామం పొందేటటువంటి విశ్వాసం, సాహిత్యాన్ని పొందేటటువంటి విశ్వాసం. అదే నిజమైనటువంటి విశ్వాసం అని స్వామి మనకు శాతత్వంలో చెప్పడం జరిగిందండి. స్వామి దగ్గర, మీ దగ్గర సెలవు. యథార్థమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఇది శాశ్వతమైనటువంటిది కాదు. మనం చూసేటటువంటి విశ్వాసం తాత్కాలికమైనటువంటిది అని చెప్పి, విశ్వాసం నిగూఢమైనటువంటిది అని చెప్పి, సత్యమే నిజమైనటువంటి విశ్వాసం అని చెప్పి, ఆత్మకు బలీయమైన శక్తిని ప్రసాదించేదే విశ్వాసం అని చెప్పి, ఆత్మ పరిణామాన్ని ఆశించేదే విశ్వాసం అని చెప్పి, స్వామి ఈ యొక్క ఆత్మ పరిణామం కలిగజేసేటటువంటి విధానంలో తీర్చిదిద్దేదే నిజమైనటువంటి విశ్వాసం అని చెప్పి, సద్గురువే నిజమైనటువంటి విశ్వాసం అని చెప్పి చాలా చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల్ గారికి సభ తరఫున అభినందనలు. తణితి ఉమామహేశ్వరి డాక్టర్ ప్రసాద్. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా హృదయపూర్వక నమస్కారములు. సభ్యులకు, సభ్యతరులకు నా నమస్కారములు. నేను నమో పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాయిష సద్గురువారు రచించిన విజ్ఞాన జ్యోతిలో మనసు మహామంత్రమైన చాప్టర్ చెప్పుచున్నాను. మహామంత్రం మనసు నియంత్రించను, మనసు శరీరమును నియంత్రించను, మరియు మనసు సాధన మార్గంలో ప్రయాణం చేయుటకు ఆత్మకు ప్రేరణ కలుగజేయును. అనగా మహామంత్రం మనసు ద్వారా శరీరమును మరియు ఆత్మజ్ఞానిగా పరిణామం చెందుటకు కారణభూతమై ఉన్నది. శరీరము, మనసు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన జీవ పదార్థమే జీవాత్మ. జీవాత్మ పరిణామక్రమ రూపంలో వచ్చిన జీవి మానవుడు. ఆత్మజ్ఞానము, శరీరము, మనసు అను రెండు పదార్థములతో కూడిన జీవుడు తనకు నిర్దేశించిన ఆయుష్ అనే కాలం యొక్క రహస్యం చేత మరియు మహామంత్రం యొక్క సాధనచే గ్రహించగలని తత్వవేత్త చెప్పుచున్నాడు. జ్ఞాన మహాసభం తెలుపు. జ్ఞానము దేహమునందు ఆత్మ విజ్ఞానం నేగతి కలుగజాలున ఎట్లయితే ముక్తినందున దేని గ్రహించిన నిజము తేలిన ఆ యువరింబలన్నీ మానసికమున తెలియ మార్గమే వేరేని ఎంచురాదట. ఆ మనసును నియంత్రించినది మహామంత్రము. ఆ మహామంత్రము సద్గురు సాన్నిధ్యమును స్వీకరించి సాధన మార్గంలో ప్రయాణం చేయు సాధకుడు ఆ మహామంత్రం యొక్క నిగూఢ రహస్యము యొక్క తన యొక్క అనుభవాలతో గ్రహించగలడు. ఈ అవకాశం ఇచ్చిన సద్గురు నా సాష్టాంగ నమస్కారం. మహామంత్రాన్ని స్వామి మనకు ప్రసాదించి మన మనస్సును నియంత్రణ చేసి అశ్వవర్గాలను సహాయం చేసి ఆనందాన్ని, తృప్తిని కూడా ప్రసాదించేటటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రం యొక్క విశిష్టతని అమ్మాయి వివరించింది. సాయి గారు కూడా మహామంత్రం గురించి చెప్పారు. కోమల్ గారు విశ్వాసం అనేటువంటి విషయం గురించి చాలా
చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు ఎవరు ఉన్నారమ్మా? అనుభవాలు. స్వామి, నాకు ముగ్గురు ఆడపిల్లండి. ముగ్గురు ఆడపిల్ల అయితేనండి మా పిల్లలకు కూడానండి తొలి పిల్లకి కూడా ఆడపాపే పుట్టిందండి. మలి పాపకు కూడా ఆడపాపే పుట్టిందండి. పుడితే అందరూ కూడా వాళ్ళ అమ్మలాగే అనేవారండి. వాళ్ళ అమ్మలాగా అంటుంటే వాళ్ళ మలి పాప పుట్టినప్పుడు కూర్చుని హాస్పిటల్ నుంచి లేగలేకపోయారండి. మనిషి జనవరి 1 వచ్చినప్పుడు ఏమండి, స్వామి మా అమ్మలాగా అంటున్నారు అందరూ కూడాను, స్వామి ఈ పిల్లకన్నా ఏం చేస్తావు తండ్రి అన్నానండి. అని ఆ పిల్లెత్తిని నేను పటికి పాలు ఇచ్చుకుంటాను స్వామి అని అనుకునండి. ఎప్పుడు కూడా మా ఇంట్లో డిబ్బీ వేసుకుంటామండి. ఎప్పుడు పని చేసుకున్న డబ్బులు కూడా అందులో ఎప్పుడు ఒక 5 రూపాయలు వేసుకుంటామండి. ఆ డిబ్బీ వేసుకుని అండి ఆ డిబ్బీ ఆ పిల్లడి చేతే ఇచ్చేస్తానండి అనుకున్నానండి. అనుకుంట్లోకి బాబు పుట్టాడండి. బాబు నాకు ఆ స్వామి ఆశీస్సులతోని ఆ మాట అనుకున్నానండి. ఆ మహానుభావుడు నాకు ఒక మనవడిని ఇచ్చారండి. ఇవాళ మనవడంతో ఆరాధన పెట్టుకుంటున్నామండి. పేరేటమ్మా? కాకినాడ వేసామండి. ఎవరు? తిరువాడండి. విరవాడ ఏసమ్మ గారు స్వామి యొక్క ఆశీర్వాదంతో వారికి మరణను ప్రసాదించారని చెప్పి అనుభవాన్ని చక్కగా చెప్పారు. వారికి కృతజ్ఞతలు. మరొకరు ఎవరు ఉన్నారమ్మా? రెండు గుంటూరు జిల్లా కదండి, వినుకొండ కదండి. దేవదేవుడైన సద్గురుమూర్తికి నా హృదయపూర్వక నమస్కారం. మాది వినుకొండ అండి, గుంటూరు జిల్లా. మాకిద్దరు బాబులండి స్వామి ఆశీస్సుతోటి. పెద్ద బాబు 10th పరీక్షలో రాసండి పాస్ అవ్వి చదువు మానేశారండి. మానేసి నేను అమ్మాయి ఇంక చదవను, మానేస్తాను, వ్యవసాయం చేస్తాను అన్నాడండి. వచ్చి వ్యవసాయం చేస్తే అలా బాబు చదువుతాను అనుకున్నాను కదా, చదవాలి ఇంకా నువ్వు అని చెప్పేసి అంటే మేము మళ్ళీ పరీక్ష రాయించండి, ఎంసెట్ రాయించండి, సీట్ వచ్చిందండి. ఖమ్మం సీట్ వస్తే ఖమ్మం జాయిన్ చేసామండి. జాయిన్ చేస్తే పాలిటెక్నిక్ జాయిన్ చేస్తే ఒక 20,000 కట్టి జాయిన్ చేస్తే అక్కడ ర్యాగింగ్ చేసేవారంటండి. ఇంకా అక్కడ మానేసేసి వచ్చండి, ఇంకా నేను అయితే వెళ్ళనని చెప్పేసి మానేశారండి. మానేస్తే హైదరాబాదు కొన్ని దాంట్లోనే జాయిన్ చేస్తాను రమ్మనండి. మా చుట్టాలు తీసుకెళ్ళండి, హైదరాబాద్లో జాయిన్ చేస్తండి హార్డ్వేర్ ఇంజనీర్గా. ఫస్ట్ నెలలోనే మామూలుగా జాయిన్ అయ్యారండి. 3,000 ఇచ్చేవారండి. 3,000 నుంచి తర్వాత స్వామాశిస్తో 8,000 ఇచ్చారండి. తర్వాత 15,000 20,000 ఆ అబ్బాయికి జీతం పెంచండి హార్డ్వేర్ ఇంజనీర్గా స్టాండర్డ్ చేశారండి స్వామి ఆశీస్తోటి. చదువు లేకపోయినా 20,000 రూపాయలు జాబు ఇచ్చారండి. ఇంక మా చిన్నబ్బాయి ఉన్నారండి. మా చిన్నబ్బాయి పుట్టిన దగ్గర నుంచి కూడా నడకొచ్చిన కాడి నుంచి కూడా చాలా బాధ పెట్టేవాడండి నన్ను. అసలు అల్లరి చేసేసి అక్కడ పట్టుకున్న ఆగేవాడు కదండి. స్వామాశిస్తో చాలా ప్రమాదాలు కూడా, కారు ప్రమాదాలు, ఎద్దులు పొడిసేయటం ప్రమాదాలు, అనేక ప్రమాదాల నుంచి స్వామి ఆ బాబుని రక్షించారండి. అలా పక్క నుంచి దూసుకెళ్ళిపోతూ ఉన్నాయి కూడా ఏమీ తగలకుండా రక్షించేవారండి. అలాగా చదువుతూ ఉండండి. 7th చదివాడండి. మానేసి బాగా దాక్కునేవాడంటండి. స్కూల్కి వెళ్ళకుండా, ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయండి, స్కూల్కి వెళ్ళకుండా దాక్కుంటుంటే మాస్టారు చెప్పారండి రమ్మని, మీ అబ్బాయి రావట్లేదమ్మా స్కూల్కి, మరి మీరు ఏం చేస్తారని అడిగితే ఇంక ఇక్కడైతే చదవట్లేదనండి. స్వామాశిస్తో మళ్ళా పెద్మలాపురం నాగేశ్వరరావు గారి ద్వారాగా కపిలేశ్వరం జాయిన్ చేసామండి. హాస్టల్లో చాలా బాగా చూసేవారండి అక్కడ గణేశ్వరరావు గారు. చదువు కూడా బాగా వచ్చిందండి. 4 నెలలు చదువుకునండి. మా అమ్మగారిని చూస్తాకి వెళ్తానండి అని అడిగారంటండి మాస్టర్ని. సర్లే బాబు వెళ్ళమని చెప్పేసి, దూరం కదండి, డబ్బులో ఒక 50 రూపాయలు ఇచ్చంటండి పంపించారంటండి మాస్టారు. పంపిస్తే వచ్చేస్తానని చెప్పండి, పుస్తకాలు ఎక్కడో పాడేసేసండి, లారీలు ఎక్కండి, కలకత్తా వెళ్ళిపోయాడంటండి. మాకు తెలియదండి. వారం 10 రోజులకండి ఆయన ఫోన్ చేసి, ఏంటమ్మా మీ అబ్బాయి రాలేదు హాస్టల్కి అని చెప్పి ఫోన్ చేశారండి. ఇదేంటి బాబు మీరు మీ దగ్గరే ఉన్నారు కదండి, మా ఇంటికి రాలేదండి అంటే, రాలేదమ్మా మరి ఎక్కడున్నాడో చూడండి అని ఫోన్ చేస్తే రాలేదండి 10 రోజుల దాకా. రాకపోతే ఇంకా మా ఇంట్లో ఆయన గొడవ అండి. నేను అన్నాను, స్వామి ఉన్నారండి మనకి, ఏం పర్వాలేదు, మన ప్రాప్తంలో ఉన్న బిడ్డ అయితే మనకు వస్తాడు, లేకపోతే లేదు, చాలా బాధ పెడుతున్నాడు వాడు చదువులో కానీ ఏ విషయంలోనైనా కానీ, మీరు ఏం బాధపడద్దు, నా స్వామి గొప్పవారు, ఆయనే తీసుకొస్తారండి, ఏం పర్వాలేదని చెప్పానండి. అలా ఒంట్లోకి 15 రోజులకండి మా అమ్మగారి ఇంటికి చేర్చారండి స్వామి కలకత్తా నుంచి. మా అమ్మగారి ఇంటికి అక్కడ తణుకులో దిగంటండి. మా అమ్మగారు ఊరు వెళ్తాను నేను, పండగ కదా సంక్రాంతి వచ్చింది
అంటేనేటండి వెళ్ళి వచ్చేసాయి అయితేనని చెప్పి పంపించారంటండి వాళ్ళు. మా అమ్మగారు ఫోన్ చేసి మీ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి అని చెప్పేసండి వాడిని ఒక గదిలో పెట్టి బంధించి మాకు ఫోన్ చేశారండి. ఈయన వెళ్ళి తీసుకొచ్చారండి అక్కడి నుంచి మా ఇంటికి. తీసుకొచ్చాక ఏంటి బాబు మరి ఎలా చేస్తున్నావు, చదువుకోవాలని లేదా నీకంటే, నాకు చదువుకోవాలని లేదు, నేను ట్రాక్టర్లు కానీ లేకపోతే ఏమైనా లారీలు కానీ ఉంటే వాటికి కూడా పని చేస్తాను, నేను డ్రైవింగ్ చేస్తాను, లేకపోతే క్లీనర్గా వెళ్ళిపోతాను నేను అనివ్వడండి. అదేంటి బాబు ఇలా చేస్తున్నావు, నాన్నగారు చూస్తే చదువులేదు, మీ ఇద్దరు చదువుకుని బాగుపడాలని మేము ఎంత ఇదిగా ఉంది, నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసండి ఊరుకుంటులకి. తర్వాత ఏం చేశాడంటే మీరు ఏదన్నా ట్రాక్టర్ కానీ ఏదన్నా కొంటేనే నేను ఇంటి దగ్గర ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నేను మట్టుకుండానని చెప్పేసాడండి ఖచ్చితంగా. సరే మనకి 10 ఎకరాల పొలం ఉంది కదా స్వామి దేవాల 15 ఎకరాల దాకాను, అది చేయించుకోవాలంటే చాలా డబ్బులు అవుతున్నాయి, కొన్ని ట్రాక్టర్ కొంటే ఇంటి దగ్గర ఉంటాడు కదా ఈ పిల్లోడు పని చేయించుకుంటా డ్రైవర్ని పెట్టుకుని అనుకునండి. స్వామివారి ఆశీస్సులతో మేము ట్రాక్టర్ కొనుక్కున్నామండి. ట్రాక్టర్ కొనుక్కుంటే ఒక 3 నెలలు డ్రైవర్ని పెట్టుకున్నాక 3 నెలలు డ్రైవర్ చేసాడండి. తర్వాత ఆయన్ని మానిపించేసి ఈ పిల్లోడే నడిపించేవాడండి బండి. 14 సంవత్సరాలు అండి అప్పటికి మా అబ్బాయికి. ఆ అబ్బాయి నడిపివ్వడండి. స్వామి ఆశీస్సులతో బాగానే ఉందని రోజు నేను నమస్కారం చేసుకునండి, బండికి పట్టండి, పిల్లడికి పట్టండి, మహామంత్రం చదువుకుని పంపించిద్దానండి ట్రాక్టర్ని. అలాగే 4-5 సంవత్సరాలు చేసాడండి. 4-5 సార్లు యాక్సిడెంట్కి గురైనా కూడా స్వామి రక్షించారండి, ఏ ఇబ్బంది లేకుండా. కానీ పిల్లోడి మట్టికి దురవ్యసనాలకి దురలవాట్లకి బానిస అయిపోయాడండి. ఫుల్గా సిగరెట్లు తాగటం, బ్రాండీ తాగటం అండి, కైనీలు 4-5 ప్యాకెట్లు చింపేసుకుని పోసేసుకోవటం అండి, ఫుల్గా తాగేసి వచ్చేవాడండి. డబ్బులు ట్రాక్టర్ డబ్బులు వాడికే అంది కదండి, అలా చేసి ఇవ్వడండి. బాబు ఇదేంటి ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని అంటే అండి వాళ్ళ నాన్నగారిని నన్ను కూడా చాలా 4-5 సార్లు కొట్టాడండి. ఇద్దరిని కూడా 4 మనుషులు వచ్చినా కూడా ఆప్ చేయలేకపోయేవారండి ఆ బాబుని. అంతా విచ్చలవిడిగా ఆ వ్యసనాలకి బానిస అయిపోయాడండి. చాలా బాధ పెట్టివ్వడండి ఇద్దరిని కూడా. మహామంత్రం తీసుకునేవాడు, చిన్నప్పుడు ఇప్పించానండి ఇద్దరు పిల్లలకి మహామంత్రం. పొద్దున్నే లేసి 11 సార్లు మహామంత్రం చదువుకునేవాడండి, నమస్కారం చేసుకునేవాడు, సభలకు వచ్చేవాడు, ఇక్కడ నమస్కారం చేసుకునేవాడండి. కానీ నన్ను బాధ పెట్టాలేనండి, మేము ఇలా ఉండకూడదు, నువ్వు తాగకూడదని చెప్పినప్పుడు అల్లాను మహామంత్రం పైకి చదివేసి ఇవ్వడండి, రోడ్డు మీదకి వచ్చండి. మరి ఆ ఫోటోలు తీసుకున్నామండి మేము, మా అయ్యగారి హుషేన్ సాయి గారి, మొయిదీన్ బాషా అయ్యగారి. ఆ 2 ఫోటోలు శుభ్రంగా చింపేసండి. అంటే నేను అనకుండా ఉంటానేనండి, తాగొద్దు నవలొద్దు అని అనకుండా ఉంటానని నన్ను టార్చర్ పెట్టేసండి. చింపేసండి ఫోటోలు డ్రైనేజ్లో వేసేసాడండి. నువ్వేం చేస్తావు చెయ్యి, నేను పోయటంలో ఉన్న ఫోటోలు అన్నీ కూడా పాడు చేస్తాను, నువ్వు ఇలా చెప్తేనే అనివ్వడండి. స్వామి ఏంటి ఫెరిక్స్, నాకు 2 బిడ్డలు ఇచ్చామంటే ఒకటి ఇలా తయారయ్యాడు, నేను చూస్తేనేమో నీ సేవలో తరించాలి, నా తర్వాత నా బిడ్డలో నా కుటుంబం తరతరాలు తరించాలని నేను అనుకుంటున్నాను, ఆరాధనలు నేను చేసుకుంటున్నాను, సభ్యులందరూ మా ఇంటికి వస్తున్నారు, వీళ్ళ పిల్లోడు ఇలా ఉంటున్నాడని ప్రతి ఒక్కళ్ళు పక్క నుంచి అంటుంటే నాకు చాలా బాధగా ఉంది స్వామి అనండి. అలాగే ఆరాధన చేసుకున్నప్పుడల్లా స్వామికి చెప్పుకుని నువ్వే మార్చాలి బాబు, మా మామగారు దురలవాట్లతోటి సంసారం అంతా పాడు చేశారు, ఆ యానమయ్య వచ్చిందేమో తండ్రి, ఆ యానమయ్య అసలు మాకు రావద్దు స్వామి, నువ్వే కాపాడాలి అని అలా అనుకుంటుంటే అండి ఓ రోజున ఫుల్గా తాగేసండి ట్రాక్టర్ కొల్లిళ్ళల్లా అనుకుంటా నడుపుకొచ్చాడండి. బండికి ఏ ఇబ్బంది లేకుండా స్వామి ఇంటికాడ పెట్టించిన తర్వాత అండి నేను అన్నాను, ఒరే నువ్వు ఇలా చేస్తే మా ఇంట్లో పనికిరావమ్మా, వెళ్ళిపో, ఒకడుంటే మాకు సరిపోద్దులే, నువ్వు ఇంత బాధ పెట్టి మమ్మల్ని ఈదుల పాలు చేయొద్దు, రేపు పొద్దున పెళ్లి చేస్తే వాళ్ళు కూడా బాధపడతారు, నువ్వు మా ఇంట్లో పనికిరావు, ఇంక వెళ్ళిపోమన్నానండి. వెళ్ళిపోమన్నానండి. అక్కడ పెద్ద కర్ర ఉంటేనండి దాంతో కొట్టబోయాడండి నన్నండి. కొట్టబోతులకి నేను పక్క తప్పుకున్నానండి. ఆ కోపం మీద గేదోడిని అట్టుకు బాధేసాడండి, అట్టుకుని నడిపోయింది గేదోడికండి. అంతలోకి వాళ్ళ నాన్న పొలం నుంచి వచ్చారండి. ఏంట్రా మీ అమ్మని కొట్టేస్తావా చంపేస్తావా, నువ్వు చంపేయనండి, ఇద్దరు కలబడిపోయారండి, కొట్టేసుకుంటున్నారండి ఇద్దరు. కొట్టేసుకుంటే నేను బయట వాళ్ళు ఎవరన్నా కేకెత్తే దెప్పుతానేమోనండి స్వామి అనండి. వాళ్ళు ఇద్దరి మధ్యలో పడిపోయండి, ఎడదిత్తంటే ఎడతలేదండి ఇద్దరును. బాత్రూమ్ డోర్లు గిట్టేసాడండి, తీసేసండి, బాత్రూమ్ రేకులు పలగొట్టేసాడండి. పెద్ద గొడవ సందుకుకెళ్ళి అట్లా ఒత్తుల్లోకండి చుట్టుపక్కల వాళ్ళు మా సభ్యులు వచ్చారండి. వచ్చి పక్కకి ఎడదిత్తులోకండి రాయి సృతుల్లోకండి నాన్నగారికి బెజ్జిమడిపండి ఇలా కారిపోయిందండి రక్తం. వాళ్ళ ఈ అబ్బాయికి ఏమో సెయ్యి ఇలా కొట్టుకుంటాం మీద నరం తప్పేసుకుందండి. అప్పుడు ఇంకా అందరూ తలకో మాట అనేసి పిల్లోడు అలాగ ఇంకా అంతం మొదలెట్టారండి. స్వామి ఏంటి పరీక్ష, అసలు ఇంక ఇలా బతకూడదు, ఇలాంటి బిడ్డలుగా నా తల్లి బతికితే ప్రపంచకానికే సడ్డిది, నేను బతకదలుచుకోలేదు, ఏం చేస్తావో చెయ్యి, నేను నీ దర్శనం చేసుకుని వచ్చి నేను ఏదోటి అయిపోవాలి, కానీ నేను ఇంక బతకని వీడికి నేను భయం చెప్పలేను, వాళ్ళ నాన్న చెప్పలేడు, ఎవరు చెప్పినా ఎండో కొట్టేస్తున్నాడు మమ్మల్ని అట్టుకుని అనండి. నేను బాధ కలిగండి చచ్చిపోదాం అనుకుంటే నా దగ్గర సబ్జులు ఆరాధన డబ్బులు, నేను దాచుకున్న డబ్బులు స్వామికి ఇద్దామని ఇంకా ఒక సబ్జురాలు నా దగ్గర దాచుకుంటారండి నమ్మకంగాను, అవన్నీ నా దగ్గర ఉండిపోయి ఒకవేళ నేను చచ్చిపోతే ఇవి వాడేసుకుంటారండి. అలా జరగకూడదు, నేను పిఠాపురం వెళ్ళి స్వామికి అప్పు చెప్పేసి సబ్జురాలు ఈ బంగారం డబ్బులు ఉన్నాయి అవి కూడా అప్పు చెప్పేసి
దర్శనం చేసుకుని వత్తని గోదావరిలోనే దూకేద్దాం, ఇంకా బతకూడదు అనుకున్నానండి. అనుకునండి ప్రయాణం అయిపోయింది. 7 గంటల బండికండి బస్సుకి బయలుదేరానండి. నేను అప్పటికప్పుడు ప్రయాణం అయిపోయానండి. ఎక్కడికి వెళ్తున్నామని అడిగారండి ఈయనండి. మా అమ్మగారు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పానండి. నువ్వు ఇప్పుడు దాకా ప్రయాణం అవ్వలేదని ఇప్పుడు ఎందుకు ప్రయాణం అవుతున్నావు, పిల్లోడి గురించే ప్రయాణం అయిపోతున్నావు నువ్వనండి నన్ను ఆప్ చేశారండి. ఆయన అక్కడికి ఆయన ఇంట్లో నుంచేసండి. నేను పక్క నుంచి ఈ డబ్బులు ఇవన్నీ పట్టుకునండి వినుకొండ వచ్చేసానండి. బస్సు ఎక్కేసానండి, విజయవాడ బస్సు. ఈయన చూడలేదు కదానండి. ఈయన నా వెనకాల బస్సులో వచ్చేసండి. నేను ఎత్తుకేసుకుంటున్నారండి. బస్సు ఇంకా దొరకలేదండి ఆయనకి. నేనేం చేశాను, సీటు కింద పక్కకి ఇలా పడుకున్నానండి ఆయనకి కనిపించకండి. కానీ ఆయన నన్ను చెయ్యట్టుకునండి లాక్కొచ్చి బయటికి, నువ్వు నడు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఏదో అవతాకి వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు పిఠాపురం కాదు, నువ్వు నడుతుంది, నేను ఇద్దరం వెళ్ళిపోతాం అంటున్నాడండి. ఇవాళ గురువారం అండి, ఇంటికాడ ఆరాధన చేసుకోవాలి కదా, నేను మా అమ్మగారు ఇంటికి వెళ్తున్నాను, మీరు ఆరాధన చేయించండి అని చెప్పానండి. ఎట్టి పరిస్థితుల్లోనే వినిపించుకోకుండా 7 గంటలకు వెళ్ళిన వాళ్ళం అండి. 12 గంటల దాకా ఇద్దరం అలాగే వాదనాడుకుంటూ ఆ స్టేషన్లోనే ఉండిపోయామండి. 12 గంటల ఇంక నడుంగు, నువ్వు నన్ను వదిలిపెట్టవు, ఏదో అవుతుంది, నడిచి ఇంటికి వెళ్ళిపోదాము, ఆరాధన ఇవాళ ఆరాధన ఆకూడదు, నేను ఉంటే ఆరాధన ఆకూడదు, తర్వాత స్వామి చూసుకుంటారు, నేను లేకపోయినప్పుడు అయితేనేనండి. మళ్ళీ ఇద్దరం ఇంటికి వచ్చండి, అత్తపళ్ళు అవి కొనుక్కున్న ఇంటికి వచ్చండి అలా ఆరాధన చేయించుకున్నామండి. ఈ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ 2-3 వారాలకండి ఇక్కడికి వచ్చండి నేను స్వామికి విన్నవించుకున్నానండి. ఇలా ఉంది బాబు, కొట్టేస్తున్నాడు, ఇదిగో చెయ్యంతా కూడా గిల్లేసి ఇరిసేస్తున్నాడండి, గోల్డ్ ఇలా పట్టి సచ్చట చితికిపోయి చీరేసి అండి చేతులండి, ఇలా చేస్తున్నాడు బాబు అంటే, ఏం పర్వాలేదమ్మా అన్నీ మానేస్తాడు, దోబా పంపించేద్దామని చెప్పారండి అయ్యగారండి. చెప్తే నేను మా మధ్య గారికి అంతకుముందు దోబా ప్రయాణానికి అండి పంపించామండి. పాస్పోర్ట్ పంపిస్తానండి, ఆయన ఏం చేశారండి, పంపిస్తానని చెప్పేసండి పంపించలేదండి. స్వామి వాక్ ఇచ్చారు కదా, నాకు ధైర్యం వచ్చండి, ప్రసాదం పట్టుకుని ఇంటికి వెళ్ళండి, స్వామి నువ్వే మార్చాలి అన్నీ, ఎక్కడున్నా నువ్వే బాబు అనుకునండి. అలా అనుకుంటులోకి మా మధ్య గారు ఫోన్ చేసండి, వదిని పనులేమీ లేవు దుబాయ్లోని, నేను పంపించను, ఏసా పాస్పోర్ట్ తీసేసుకుంటున్నాను నేను అని చెప్పి ఫోన్ చేశాడండి. స్వామి చెప్పారు ఎలాగని, ఎలా అయినా స్వామి చూసుకుంటారు బాబు, ఇది ఏంటో మీకే తెలియాలి, ఆయన ఏమో పాస్పోర్ట్ తీసేసుకున్నాను అంటున్నాడు, ఈ పిల్లోడేమో మా హద్దులో ఉండలేదు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, ఏం చేయదలుచుకున్నావో నువ్వే తండ్రి అనుకుంటున్నాకండి. మళ్ళా వారం అండి వదిలి వేసా పంపించేస్తున్నాను నేను, స్వామి ఆశిస్తండి, ఆయన అక్కడ మంచి తీసేసుకున్నా కూడానండి మళ్ళీ వారం రోజులకేనండి ఆయన చేత వేసా రప్పించండి పంపించేస్తున్నాను నేను ఇంటికి అని చెప్పారండి. క్లీనింగ్ పని తేలిగ్గానే ఉంటుంది, నీడపాటి పని, నెలకు 10,000 వస్తాయి వదిని అని చెప్పి పంపించేస్తున్నానండి. 50,000 వాళ్ళకి ఊరికనే వచ్చిందండి. ఏసా 50,000 కట్టించుకున్నారండి. ఈ పిల్లోడు ఇలా వ్యసనాలుగా ఉంటున్నాడు కదా, అక్కడ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి బోనసులు దెబ్బతింటాయనండి. 50,000 అడ్వాన్స్ కట్టించుకున్నారండి. అలా కట్టేసండి 15,000 ఏజెంట్కి ఇచ్చండి పంపించామండి. పంపిస్తే అతనేమో ఇమిగ్రేషన్ చేయించకండి కానండి ఈ డబ్బులు దగ్గర ఇట్టేస్తారండి. 2 నెలల 15 రోజులు అండి వీసాకి వచ్చిన టైము, 2 నెలలు గడిపేశాడండి ఇమిగ్రేషన్ చేయించకండి కానీ ఏజెంటు గడిపేసండి. ఇంక 10 రోజులకి వెళ్తాడని గాను, మీ అబ్బాయికి ఇమిగ్రేషన్ అవ్వలేదండి, మీరు ఇచ్చిన 15,000 సాలవు, డబల్ టికెట్ ఇవ్వాలి, ఎక్కువ డబ్బులు కావాలనండి, ఎలాగైతే 40,000 గుంజాడండి మా దగ్గర అండి. తీసేసుకునండి పుస్సింగ్లో ఎక్కించేస్తానని చెప్పాడండి. నేను స్వామి నువ్వే ఉన్నావు బాబా అని చెప్పి స్వామి దగ్గర తీసుకొచ్చాడండి. దర్శనం చేయించుకునండి, నమస్కారం చేసుకోండి. స్వామి అండి మా అబ్బాయి పక్కన విమానంలో కూర్చుని పంపినట్టుగానే నాకు అనిపించిందండి. స్వామి ఆశిస్తే దుబాయ్ చేర్చారండి. ఇంక ఏజెంట్ డబ్బులు తీసేసుకున్నాడు కదండి, ఆ డబ్బులు కూడా అసలు మాకు అడ్రస్ చెప్పేవాడు కదండి, పలానా దుక్కునున్నానని అబద్ధాలు ఆడివాడండి ఈ డబ్బులు తీసేసుకుందామనండి. నేను అలా ఒక రోజు పెంటపాడులో తిరుగుతులోకి మన సాయి గారు కనపడి ఎక్కడికి వెళ్తున్నామని అడిగారండి హర్స్వర్ సాయి గారు. ఇలా జరిగింది బాబు అంటే, వాళ్ళు ఇవ్వలేకపోయినా అండి వాళ్ళ చుట్టాల చేత ఆ డబ్బులు తినేసిన డబ్బులు 15,000 ఇప్పించేశారండి దుబాయ్లో. ఒక నెలలో 10,000, ఒక నెలలో 5,000 ఇప్పించేశారండి. ఇప్పుడు బాబు కూడా బాగా అన్నీ మానేసండి చక్కగా పని చేసుకుంటా డబ్బులు పంపిస్తున్నాడండి. స్వామి ఆశీస్సుతోటి మా బిడ్డలిద్దరిని ఒక దారి తీసుకొచ్చారండి స్వామి అండి. మా కుటుంబం తరతరాలు స్వామి సేవలో తరించి భాగ్యం ఇవ్వమనండి. ఎవరి పిల్లలో కూడా ఇలా దురలవాట్లకి పోకూడదని స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నటన వెంతయ్య అన్నారు స్వామి. అలాగా ఎంత రాక్షసులనైనా సరే మార్చేటటువంటి మహోన్నతమైన మహామంత్రం. ఇటొచ్చి మనం విశ్వాసం సడలకుండా ఉండాలి. ఆ విధంగా ఆవిడ తల్లి మాతృమూర్తిగా విశ్వాసం సడలనివ్వకుండా ఉండడం వల్ల ఆ రకమైనటువంటి మార్పు పిల్లలిద్దరిలోనికి వచ్చి చక్కగా సెటిల్ అయ్యారు. వారు చక్కటి అనుభవం అని చెప్పారు. వారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసేయాలి.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సద్గురువర్యులు ప్రబోధించినటువంటి మహామంత్రాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకుంటూ ఆ మహామంత్రం యందు పవిత్రమైనటువంటి భక్తి విశ్వాసంతో ఉన్నప్పుడు మన యొక్క లక్ష్యం స్వామి యందు ఏర్పడుతుంది. మన స్వామి యందు ఏర్పడినటువంటి లక్ష్యం మనకి అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ విశ్వాసం ఎంత బలీయంగా ఉంటే ఆ యొక్క లక్ష్యం కూడా అంత బలీయంగా ఉంటుంది. ఆ లక్ష్య సిద్ధి చేత మన స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనం ధరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సమస్యలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ అవి అరిషడ్ వర్గాల యొక్క స్వరూపం చేత అంతర్గతంగా ఏర్పడి మనస్సు ద్వారా శరీరానికి ఆజ్ఞాపింపబడి అవి కార్యరూపం దాల్చి భౌతికంగా అవి అనేక రూపాలుగా ఉండేటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, దుఃఖాలు అనేటువంటి అనేక రకాలుగా ఆ యొక్క అరిషడ్ వర్గాల వల్ల ఏర్పడేటువంటి ఈ విషయాలన్నీ, స్వరూపాలన్నీ కూడా మన మనసుని, శరీరాన్ని ఆయా విధాలుగా బాధిస్తూ ఉంటాయి, దుఃఖింపజేస్తుంటాయి, కష్టపడుతుంటాయి, అశాంతిని సృష్టిస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి మనకు ఉపశమనం పొందాలి అన్నట్లయితే మనకు స్వామి నుండి మనం పొందినటువంటి మహామంత్రమే ఏకైక లక్ష్యము, ఏకైకమైనటువంటి సాధన. అది మంత్రమే గురువే మంత్రస్వరూపం. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని మనం మనసులో భక్తి విశ్వాసంతో మనం మననం చేసుకుంటామో మనకు లక్ష్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ మంత్రం యందు ఆ లక్ష్యసిద్ధి చేత స్వామి ప్రసాదించినటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతున్నాం. ఆ ఆశీర్వాదం చేత మన మనసులో ఏర్పడినటువంటి ఒత్తిడి, ఆందోళన, అశాంతి, అలజడి, సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఆ యొక్క మహామంత్రం యొక్క యోగిపోయినటువంటి లక్ష్యసిద్ధి చేత మనకు అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకి నిరూపణ కాబడినప్పుడు అది మహామంత్రం యొక్క సద్గురుమూర్తి యొక్క మహత్యంగా మనకు పరిగణింపబడుతుంది. అటువంటి మహత్యాలు ఎన్నో మనకు స్వానుభవంలో మనం పొంది తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడింది. యద్భావం తద్భవతి. ఎవరైతే ఆ యొక్క మహామంత్రం యందు పవిత్రమైనటువంటి భక్తి విశ్వాసంతో కూడినటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటారో వారికి స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం వారి యొక్క జీవన విధానంలో, వారి యొక్క అనుభవ రూపంలో, స్వానుభవంలో పొంది తరిస్తున్నారో అది వారి యొక్క మహత్యంగా వారు పొందినటువంటి మహత్యంగా వారికి తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి మహత్యాలు మనం అనుభవ రూపంలో ఎన్నో పొంది